హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మా ఇంటి దగ్గర ఉన్న మధుమాలతి చెట్టు అన్నమాట. డేకి 3 కలర్స్ అయితే అవుతాయి. ఫస్ట్ అయితే మార్నింగ్ అవుతూనే ఇట్లా వైట్ ఉంటుంది, తర్వాత కొంచెం పింకిష్ అవుతుంది, తర్వాత ఇట్లా రెడ్గా అవుతుంది అన్నమాట. చాలా బాగుంటాయి ఫ్లవర్స్ అయితే. ఇంకా చాలా వచ్చిండే. ఇదైతే మల్లె చెట్టు చాలా పెద్దదైతే వచ్చింది. మిద్దిపై జాలరీపై ఇంకా చాలా ఉంది. ఇంకా ఇదైతే మా ఇంటి దగ్గర ఉన్న దగ్గాకు చెట్టు అన్నమాట. ఇది ఎవరికైనా ఎక్కువ దగ్గు వస్తే నీళ్ళు ఇది ఆకులు వేసుకొని ఉప్పు కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని పెట్టుకుంటే చాలా హెల్త్కి మంచిది కూడా. అండ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది ఎక్కువ పవర్ఫుల్ అన్నమాట. చాలా బాగుంటుంది ఈ ఆకు అయితే. నేనైతే ఇది 1 year నుంచి అయితే నాటిన. ఇదైతే బాగా వచ్చింది అన్నమాట. ఇదైతే మా ఇంటి దగ్గర ఉన్న జామ చెట్టు ఫ్రెండ్స్. ఇది ఇంకా పూత రాలే, పూత వచ్చినప్పుడు మీకోసం ఒక మంచి వీడియో చేస్తా. ఇంకా ఇదైతే గోరెంట్లాకు చెట్టు అన్నమాట. పెద్దదైంది, అంతా కొట్టేసినాం అన్నమాట, ఎక్కువ వస్తుందని ఆకు. ఇంక ఇదైతే మా మమ్మీ ఇష్టంగా తెచ్చుకున్న ఫ్లవర్స్ అన్నమాట. ఇష్టంగా తెచ్చుకుంది మా మమ్మీ. ఇంకా ఎక్కువ ఇష్టం ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ అయితే ఒకటి టెంకాయ చెట్టు అయితే తెచ్చుకున్నాము. ఇది ఎప్పుడు నేను 5 years 6 years అప్పుడు తెచ్చినాను మా డాడీ. ఇంకా పెద్దదైంది చూడండి, వేప చెట్టు కన్నా పెద్దదైంది, చాలా బాగుంది. అండ్ ఇదైతే లెమన్ చెట్టు అన్నమాట. మంచి ఉండే కానీ కొంచెం అంత లీవ్స్ అన్నీ. ఇంకా ఇక్కడైతే పింకిష్ ఫ్లవర్స్ అయితే వచ్చే ఒక చెట్టు ఉండే, అదంతా కొట్టేసినాడు అన్నమాట. పూలు ఎక్కువ కాయట్లేదని కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఇవి చిన్న ఆకులు మొదలవుతున్నాయి. ఇక్కడైతే మా మమ్మీ మ్యాంగోస్ తెచ్చినప్పుడు ఇదైతే మా మమ్మీ చాలా బాగా 2 pieces అయితే వేసారనమాట. చెట్లల్లో వేసినప్పుడు ఇది చిన్న మొక్క వచ్చింది. చూడండి ఎంత పెద్దదైందో, చాలా బాగా వచ్చిందన్నమాట. అండ్ ఇక్కడ ఇందాక చూపించిన చెట్టు అన్నమాట, మా మమ్మీకి ఇష్టమైన చెట్టు. అండ్ ఇక్కడ చిన్న వెళ్తే ఇంకొక చెట్టు ఇది. అండ్ ఇదైతే ఎల్లో ఫ్లవర్స్ చెట్టు. మీకు చాలా యూస్ఫుల్ అన్నమాట. ఎక్కువగా మొలిచేదంటే మా గార్డెన్లో ఇదొక్కటే అన్నమాట. ఎంతగా పెరిగింది చూడండి, ఎక్కువగా పెరిగింది. వేప చెట్టు పైకి వరకు వెళ్ళింది అన్నమాట. చాలా బాగా వచ్చింది, కాకపోతే కొంచెంగా సరిగ్గా రావట్లేదు. ఓకే, లెట్స్ గో. ఇక్కడ ఉన్నదైతే కనకాంబరాల చెట్టు అన్నమాట. చాలా బాగా అయితే ఫ్లవర్స్ కాస్తున్నాయి. ఇంకా చాలా బాగా అయితే ఉందన్నమాట. ఫ్లవర్స్కి చాలా మంచిది, మా మమ్మీకి ఇష్టము. ఇది కనకాంబరాల చెట్టు అన్నమాట. మెయిన్గా ఇవి 2 పెట్టుకొని పూలు అనుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఇదైతే ఇంకొక చెట్టు అన్నమాట. అండ్ ఇదైతే పనస చెట్టు అన్నమాట. అదే ఏదో ఫ్రూట్ అంటారు కదా, నాకు తెలీదు. ఇదైతే పనస చెట్టు మా ఇంటి దగ్గర ఉన్నది. ఇదైతే చాలా మంచిది అన్నమాట. మా డాడీ ఎప్పుడైనా ఇది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అట్లా తీసుకొస్తూ ఉంటారనమాట మా డాడీ. చాలా బాగుంది. ఒకటి వేసింటే ఇట్లా చెట్టు అయితే వచ్చిందనమాట. ఇంక ఇదైతే మల్లె చెట్టు. మల్లె చెట్టు గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, చాలా బాగా అయితే వచ్చింది. ఏదైతే చెట్టు. అండ్ ఇక్కడ ఇంకా ఎంత పెద్దది ఉంది ఇంకొకటి చెట్టు అన్నమాట. ఇంకొక చెట్టు చాలా బాగా పెరుగుతుంది అన్నమాట. అండ్ ఇక్కడైతే కనకాంబరాల చెట్టు అన్నమాట. ఎక్కువ చేసేది మా అన్ని కనకాంబరాలకే అన్నమాట. ఇంకా ఇదైతే ఇంకొక కనకాంబరాల చెట్టు, కాకపోతే ఇంకా ఫ్లవర్స్ కాయలే మొన్న తీసుకొచ్చి అయితే నాటున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి
ఇదైతే కరివేపాకు చెట్టు అన్నమాట. చాలా బాగా అయితే వస్తుంది. అండ్ ఇదైతే మల్లెపూల చెట్టు. మల్లెపూలు అయితే చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే వచ్చినాయో. ఇంకా చిన్న అయితే ఇంకొక మల్లె చెట్టు, అండ్ ఇది ఇంకొకటి మల్లె చెట్టు అన్నమాట. ఇంకొకటి కనకాంబరాల చెట్టు అన్నమాట. ఇంకా మల్లె చెట్టు అయితే చూడండి ఎంత పెద్దగా అయిందో. చాలా బాగా అయితే వస్తున్నాయి ఫ్లవర్స్. అండ్ ఇదైతే ఇంకొకటి అన్నమాట. శివుడికి ఇష్టమైన ఫ్లవర్స్ అని మా మమ్మీ తెచ్చుకొని నాటిందన్నమాట. చాలా బాగా అయితే వస్తుంది. అండ్ ఇక్కడైతే బాగా వస్తుందన్నమాట చెట్టు అయితే చూడండి ఎంత బాగా అయితే సైడ్కి అయితే అందుకుంటుంది.